సజీవుల లక్షణాలు మరియు ఆవాసాలు. రిషికేశ్లో గంగా నది ఉంటుంది. హిమాలయ పర్వతాలు సమీపంలో మైదానాల్లో ఓక్కు, ఫైను, దేవదారు వృక్షాలు వంటివి పర్వతాలపై చూడొచ్చు. రాజస్థాన్లో ఎడారుల్లో ఒంటెలుంటాయి. ఇంకా వివిధ రకాలైనటువంటి క్యాక్టస్ మొక్కలుంటాయి. పూరికి సరుగుడు చెట్లతో నిండిన సముద్ర తీర ప్రాంతం అనేది కనిపిస్తుంది పూరిలో. నెక్స్ట్ ఈ ప్రదేశాలన్నీ కూడా ఒకదాని నుంచి వేరొకటి భిన్నంగా ఉంటాయి. ఇవి చాలా చల్లగా, అతి తక్కువ వేడిగా, అతి వేడిగా, పొడిగా, మరికొన్ని చాలా ఆర్ద్రతతో ఉంటాయి. అయినప్పటికీ అవన్నీ అనేక రకాల జీవులను కలిగి ఉంటాయి. జీవులు అవి జీవించే పరిసరాలు. ఎడారుల్లో ఒంటెలుంటాయి. పర్వతాల్లో మేకలు మరియు జడర బర్రెలుంటాయి. పూరిలో ఉన్నవి వేరే జీవులు. సముద్ర తీర ప్రాంతాలపై పీతలు, సముద్రంలో మత్స్యకారులు పట్టేటువంటి చేపలు, ఆ ప్రదేశంలో చీమలు వంటి కొన్ని ప్రాణులు కనిపిస్తాయి. ఆ ప్రాంతంలో కనిపించే వృక్షాలు అనేక ఇతర ప్రాంతాల్లో కనిపించే వృక్షాల కన్నా ఎంతో భిన్నంగా ఉంటాయి. సముద్ర తీర ప్రాంతాల్లో కనిపించే వృక్షాలు ఇతర ప్రాంతాల వృక్షాల కంటే కూడా భిన్నంగా ఉంటాయి. అయితే ఆ జీవులు, వృక్షాలకు ఆవాసము మరియు అనుకూలనాలు ఎలా ఉంటాయంటే, సముద్రంలో మొక్కలు, జంతువులు ఉప్పునీటిచే కప్పబడి ఆవరించబడి ఉంటాయి. వాటిలో చాలా జీవులు నీటిలో కరిగి ఉన్న గాలిని ఉపయోగించుకుని ఉంటాయి. ఎడారుల్లో చాలా తక్కువ నీరు లభిస్తుంది కదా. ఎడారుల్లో పగటిపూట చాలా వేడిగాను, రాత్రిపూట చాలా చల్లగాను ఉంటుంది. ఎడారి జంతువులు, మొక్కలు ఎడారి నేలలో జీవిస్తూ పరిసరాల్లోని గాలిని పీల్చుకుంటాయి. అయితే ఎడారి ప్రాంతంలో ఉండేటువంటి ఒంటె, సముద్రంలో నీటిలో ఉండేటువంటి చేపలు, ఇవన్నీ కూడా శరీర నిర్మాణము, ఎడారి పరిస్థితుల్లో జీవించడానికి ఎడారి జంతువుల శరీర నిర్మాణము, తర్వాత నీటిలో ఉండేవి వాటి శరీర నిర్మాణం నీటికి అనుకూలంగా నిర్మితమై ఉంటుంది. ఒంటెలకు ఒక పొడవైన కాళ్ళు వాటి శరీరాలను ఇసుక వేడి నుండి దూరంగా ఉంచుటకు సహాయపడతాయి. ఇసుక వేడి నుండి వాటికి ఉండే పొడవైన కాళ్ళు, ఒంటెలకు ఉండే పొడవైనటువంటి కాళ్ళు ఇసుక వేడి నుండి దూరంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇవి చాలా కొద్ది మొత్తంలో మూత్ర విసర్జన చేస్తాయి. ఒంటెలు చాలా కొద్ది మొత్తంలోనే మూత్ర విసర్జన చేస్తాయి. వాటి పేడ అంటే విసర్జించే విసర్జితము పొడిగా ఉంటుంది మరియు వాటికి చెమట పట్టదు. ఒంటెలు తమ శరీరం నుండి చాలా తక్కువ నీటిని కోల్పోవటం వల్ల నీరు లేకుండా అవి చాలా రోజులు జీవించగలవు. శరీరంలో నుంచి చాలా తక్కువ నీరు మాత్రమే కోల్పోవటం వల్ల అవి నీరు లేకుండా చాలా రోజులు జీవిస్తాయి. చాలా తక్కువ మొత్తంలో మూత్ర విసర్జన చేస్తాయి. చెమట పట్టదు ఒంటెలకి. నెక్స్ట్ ఇక్కడ సముద్రంలో చేపలను చూసినట్లయితే ప్రవాహమయ ఆకృతిని కలిగి ఉంటాయి. ఈ ఆకారము చేప నీటి లోపల కదలడానికి సహాయపడుతుంది. చేపల శరీరంపై జారుడి స్వభావం గల పొలుసులుంటాయి. ఈ పొలుసుల చేపలు రక్షిస్తూ నీటిలో సులభంగా కదులుటకు కూడా సహాయం చేస్తాయి. పొలుసులు అనేవి చేపను రక్షిస్తాయి, నీటిలో సులభంగా కదులుటకు కూడా సహాయపడతాయి. అయితే చేపలు బల్లపరుపుగా ఉండే వాజాలు, తోకను కలిగి ఉంటాయి. అవి వాటి దిశను మార్చటంలో నీటిలో వాటి శరీర సమతుల స్థితిలో ఉంచటానికి సహాయపడతాయి. ఇవి వాజాలు, తోక అనేది చేప దిశను మార్చటంలోనూ నీటిలో వాటి శరీరము సమతల స్థితిలో ఉంచటంలోనూ సహాయపడతాయి. చేపలో ఉన్న మొప్పలు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను అవి ఉపయోగించుకోవటంలో సహాయపడతాయి. చేప శరీర లక్షణాలు అది నీటిలో జీవించటానికి, ఒంటె శరీర లక్షణాలు ఎడారిలో మనుగడ సాగించడానికి సహాయపడతాయి. శరీర లక్షణాలు అనేవి. అయితే ఒక జీవికి తన పరిసరాల్లో సహజంగా జీవించడానికి తోడ్పడే నిర్దిష్టమైన లక్షణాలు లేదా కొన్ని అలవాట్ల ఉనికిని అనుకూలనము అంటారు. నిర్దిష్టమైన లక్షణాలు లేదా అలవాట్ల ఉనికిని అనుకూలనం అంటారు. అయితే జీవుల అనుకూలనము వాటి నివాస స్థలాన్ని బట్టి భిన్నంగా ఉంటుంది. అందువల్లనే చేప నీటికి వెలుపల, ఒంటె సముద్రంలోనూ జీవించలేవు. జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో ఆ ప్రాంతాన్ని ఆవాసం అంటారు. ఆవాసంగా నివాస స్థలం అంటే ఆవాసం జీవికి ఆహారము, నీరు, గాలి, వసతి, ఇతర అవసరాలను తీరుస్తుంది. అనేక రకాలైన మొక్కలు, జంతువులు ఒకే ఆవాసంలో జీవిస్తాయి. నేలపై జీవించే మొక్కలు, జంతువులు
భౌమ్యావాసంలో జీవిస్తున్నాయన్నమాట. అంటే నేలపై జీవించే జంతువులను మొక్కలను భౌమ్యావాసపు జీవులు అంటారు. అడవులు, గడ్డి భూములు, ఎడారులు, తీర పర్వత ప్రాంతాలు భౌమ్యావాసాలకు కొన్ని ఉదాహరణలుగా చెప్పొచ్చు. అయితే మరొక వైపు నీటిలో జీవించే మొక్కలు మరియు జంతువులు ఆవాసాలనే జలావాసాలు అంటారు. సరస్సులు, నదులు, మహాసముద్రాలు జలావాసాలకు కొన్ని ఉదాహరణలు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడవులు, గడ్డి భూములు, ఎడారులు, తీర ప్రాంత పర్వత ప్రాంతాల వంటి భౌమ్యావాసాల మధ్య చాలా వైవిధ్యాలు ఉంటాయి. ఒక ప్రాంతంలో జీవించే మొక్కలు, జంతువులను ఆవాసపు సజీవ అంశాలు అని అంటారు. మొక్కలు, జంతువులను ఆవాసపు సజీవ అంశాలు అంటారు. ఆ ఆవాసంలో ఉన్న రాళ్ళు, మట్టి, గాలి, నీరు వంటి నిర్జీవ పదార్థాలు ఆవాసం యొక్క నిర్జీవ అంశాలు అంటారు. అయితే ఇక్కడ విత్తనం మొలకెత్తడం అనేది ఒక కొత్త మొక్క యొక్క జీవన ప్రారంభం అని అర్థమవుతుంది. అయితే నిజానికి నిర్జీవ అంశాలన్నీ కూడా జీవులకు ముఖ్యమైనవే. నిర్జీవ అంశాలు రాళ్ళు, మట్టి, గాలి, నీరు వంటివి నిర్జీవ అంశాలు కదా. ఇవన్నీ కూడా జీవులకు చాలా ముఖ్యమైనవి. అయితే చాలా చల్లని, చాలా వేడి వాతావరణ పరిస్థితుల్లో కూడా జీవులు మనుగడ సాగిస్తాయి. జీవులు తమ వాతావరణ పరిస్థితులకు సర్దుబాటు చేసుకునే పద్ధతే అనుకూలనము. జీవులు తమ వాతావరణ పరిస్థితులను సర్దుబాటు చేసుకునే పద్ధతే అనుకూలనము. అనుకూలనము కొద్ది కాలంలో సంభవించే ప్రక్రియ కాదు. ఎందుకంటే ఒక ప్రాంతపు నిర్జీవ అంశాలు కూడా చాలా నెమ్మదిగా మారతాయి. ఏ జీవైతే అనుకూలనం చెందలేదో అవి మరణిస్తాయి. అనుకూలనం చెందినవి మాత్రమే మనుగడ సాగిస్తాయి. జీవులు వేర్వేరు నిర్జీవ అంశాలకు విభిన్నమైన మార్గాల్లో అనుకూలనం చెందుతాయి. దీని ఫలితంగా వివిధ ఆవాసాల్లో వివిధ రకాల జీవులు ఏర్పడతాయి. ఇవి అనుకూలనం చెంది మార్పులు చెందటం వలన వివిధ ఆవాసాల్లో వివిధ రకాలైనటువంటి జీవులు అనేవి ఏర్పడతాయి అనుకూలనాల ద్వారా. అయితే ఒంటెకు పొడవైన కాళ్ళు ఉన్నట్లు ఎడారుల్లో కొన్ని భౌమ్యావాసాలలో ఎడారుల్లో ఉండే జీవుల ఎలాంటి అనుకూలనాలను కలిగి ఉంటాయంటే విభిన్న ఆవాసాలు గుండా జీవులు ప్రయాణం చేస్తాయి కదా. అయితే ఎడారి ప్రదేశాల్లో ఒంటెలు ఉంటాయి, ఎలుకలు ఉంటాయి, పాములు ఉంటాయి. కానీ ఒంటెకు ఉన్న పొడవైన కాళ్ళు వాటి ఇసుకలో వాటి వేడి నుంచి తప్పించుకోవటానికి, వేడి ఎక్కువగా తగలకుండా వాటి పొడవైన కాళ్ళు ఉంటాయి కదా. అయితే అన్ని జీవులకు కూడా పొడవైన కాళ్ళు ఉండవు కదా. ఎలుకలు, పాములు వంటి ఎడారి జీవులు ఉన్నాయి కదా ఎడారుల్లో. అవి పగటిపూట ఉండే తీవ్రమైన వేడికి దూరంగా ఉండటానికి ఇసుకలో లోతైన బొరియల్లో ఉంటాయి. ఈ జంతువులు రాత్రి చల్లగా ఉన్నప్పుడు మాత్రమే బయటికి వస్తాయి. ఈ విధంగా ఎడారుల్లో ఉన్న జీవులు రాత్రిపూట మాత్రమే బయటికి వస్తాయి, ఎలుకలు, పాములు వంటివి. నెక్స్ట్ ఎడారి జీవులు ఏ విధంగా మొక్కలు అనేవి ఏ విధమైన లక్షణాలను ప్రదర్శిస్తాయి అంటే ఎడారి మొక్కలు బాష్పోత్సేకం ద్వారా అతి తక్కువ నీటిని కోల్పోతాయి. ఎడారి మొక్కలు ఆకులు లేకపోవటం కానీ ఉంటే అవి చాలా చిన్నవిగా లేదా ముళ్ళులాగా ఉంటాయి. అవి బాష్పోత్సేకం ద్వారా ఆకుల నుంచి నీరు నష్టపోవడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. క్యాక్టస్ వంటి ఎడారి మొక్కల్లో ఇవి ఆకులు ఎలా ఉంటాయంటే కాండం లాగా కనిపిస్తాయి కదా. నిజానికి అవి వీటి యొక్క ఆ మొక్కలో ఆ కాండమే, నిజానికి ఇవి ఆకులు కాదు, కాండమే. ఇది కిరణజన్య సంయోగ క్రియ సాధారణంగా కాండం ద్వారానే జరుగుతుంది. ఇది క్యాక్టస్ మొక్కలో జరుగుతుంది, ఎడారిలో ఉండే క్యాక్టస్ మొక్క. క్యాక్టస్ మొక్కల కణజాలాల్లో ఉండే నీటిని నిలిపి ఉంచుటకు వీటి కాండము ఒక దళసరి మైనపు పొరచే కప్పబడి ఉంటుంది. ఇవి క్యాక్టీ మొక్క కణజాలంలో నీటిని నిలుపుకోవడానికి సహాయపడుతుంది. మైనపు పొర దళసరి మందంగా ఉండి దళసరిగా ఉండి అవి నీటిని నిల్వ చేసుకోవడానికి సహాయపడుతుంది కణజాలాల్లో. చాలా ఎడారి మొక్కలు నీటిని పీల్చుకోవటానికి నేలలోకి చాలా లోతుగా వెళ్లే మూలాలను అంటే వేర్లను కలిగి ఉంటాయి. చాలా లోతుగా వెళ్తాయి అన్నమాట ఎడారుల్లో ఉండే మొక్కల్లోని వేర్లు. అక్కడ భూగర్భ జలాలను పీల్చుకొని మొక్కలు ఎదగటం జరుగుతుంది. తర్వాత పర్వత ప్రాంతాల్లో నివసించే జీవుల అనుకూలనాలు ఎలా ఉంటాయంటే ఆ ఆవాసాలు సాధారణంగా చాలా చల్లగా గాలులతో ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో శీతాకాలంలో మంచు కురుస్తుంది. పర్వత ప్రాంతాల్లో అనేక రకాలైన మొక్కలు, జంతువులు కూడా ఉంటాయి. అవి పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్న
ఈ మొక్కలను కానీ జంతువులను కానీ మనం చూసినట్లయితే ఇతర ప్రాంతాల్లో వాటి కంటే భిన్నంగా ఉంటాయి. ఎలా అంటే ఈ వృక్షాలు తామున్న ఆవాసంలో ఉన్న పరిస్థితులకు అనుకూలం చెంది ఉంటాయి. ఈ వృక్షాలు సాధారణంగా శంకు ఆకారంలో ఉంటాయి. పర్వత ప్రాంతాల్లో నివసించే వృక్షాలు శంకు ఆకారంలో ఉంటాయి. వాలుగా ఉన్న కొమ్మలను కలిగి ఉంటాయి. ఈ వృక్షాల్లో కొన్నింటికి ఆకులు సూదుల వలె ఉంటాయి. అవి వర్షపు నీరు మరియు మంచు తేలికగా జారిపోవడానికి సహాయం చేస్తాయి. ఈ ఆకులు సూదుల్లాగా ఉన్నటువంటి ఆకులు ఇవి వర్షపు నీరు మరియు మంచు తేలిగ్గా జారిపోవటానికి సహాయం చేస్తాయి. ఈ ఆకారము శంకు ఆకారము కన్నా భిన్నమైన ఆకారం గల వృక్షాలు ఈ పర్వత ప్రాంతాలపై కనిపిస్తాయి. ఈ పర్వత ప్రాంతాలపై మనుగడ సాగించడానికి వేరే రకమైన అనుకూలనాలను కూడా కలిగి ఉండవచ్చు. అయితే పర్వత ప్రాంతాల్లో ఉండే జీవులు ఎలాంటి అనుకూలనాలను కలిగి ఉంటాయంటే అవి చలి నుండి తమను కాపాడుకోవడానికి దళసరి చర్మం లేదా బొచ్చును కలిగి ఉంటాయి. జంతువులు పర్వత ప్రాంతాల్లో ఉన్న జంతువులు దళసరి చర్మం లేదా బొచ్చును కలిగి ఉంటాయి. ఉదాహరణకు జడల బర్రె తమ శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి పొడవైన వెంట్రుకలను కలిగి ఉంటుంది. మంచు చిరుత పాదాలు మరియు కాలి వేళ్లతో సహా శరీరం అంతా దట్టమైన బొచ్చు ఉంటుంది. నెక్స్ట్ ఈ జడల బర్రె మంచు చిరుత ఎట్లాగైతే అనుకూలనాలు కలిగి ఉందో కొండ గొర్రె పర్వత ఆవాసానికి అనుకూలం చెంది ఉంటుంది. ఎలాగంటే అది మంచుపై నడిచేటప్పుడు దాని పాదాలను చలి నుండి రక్షిస్తుంది. ఎలా అంటే పర్వతం యొక్క రాతివాలుపైకి పరిగెత్తటం కొరకు కొండగొర్రెకు బలమైన గిట్టలుంటాయి. ఈ గిట్టల ద్వారా ఇది రాతివాలుపై నడవటము, ఈ పాదాలను చలి నుండి రక్షించుకోవటం అనేది జరుగుతుంది. కొండగొర్రె. నెక్స్ట్ గడ్డి భూములు. గడ్డి భూముల్లో చూసే జీవులు అనుకూలనాలు ఏంటి అంటే సింహము. గడ్డి భూముల్లో నివసించే జీవి సింహము. అడవి లేదా గడ్డి భూముల్లో నివసిస్తుంది కదా, అది జింక వంటి జంతువులను వేటాడి చంపగల బలమైన జంతువు. ఇది లేత గోధుమ రంగులో ఉంటుంది. సింహము జింకను మనం చూసినట్లయితే ఈ సింహాలకి ఈ గడ్డి భూముల్లో నివసించే జీవులు ముఖ్యంగా సింహము, జింకలు. అయితే ఈ సింహాల గురించి తెలుసుకుంటే సింహాలు ముందరి కాళ్లకు కాలి వేళ్లలోకి ఉపసంహరించబడే పొడవాటి గోళ్లుంటాయి. ఇవి సింహం యొక్క మనుగడ లక్షణాలు, అంటే మనుగడకు సహాయపడతాయి అన్నమాట. ఇవి సింహాలు ముందరి కాళ్లకు కాలి వేళ్లలోకి ఉపసంహరించబడే పొడవాటి గోళ్లుంటాయి. ఇది సింహం యొక్క లక్షణం. ఇది వాటి మనుగడకు సహాయపడుతుంది. ఇంకొకటి లేత గోధుమ రంగు అనేది తన భక్షితాన్ని, అంటే తను తీసుకునే జంతువు, వేటాడే జంతువు వేటాడేటప్పుడు ఎండిన గడ్డి భూముల్లో తను కనిపించకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఈ ముఖానికి ముందు వైపునున్న కళ్ళు తన భక్షితం యొక్క ప్రదేశం గురించి సరైన అవగాహన కల్పిస్తాయి. ఇది సింహం యొక్క అనుకూలనాలు. నెక్స్ట్ ఈ అడవుల్లో లేదా గడ్డి భూముల్లో జీవించే ఇంకొక జీవి ఏంటంటే జింక. ఇది అడవుల్లో ఉండే దృఢమైన మొక్కల కాండాలను నములుట కొరకు బలమైన దంతాలుంటుంది. జింకకు తన భక్షితము, దానిని తినే సింహం వంటి జంతువులకి ఆహారం కాకుండా పరిగెత్తిపోవటానికి తన భక్షితం యొక్క ఉనికిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. దానికి తన భక్షితాల కదలికను వినటానికి వీలుగా పెద్ద చెవులుంటాయి. అన్ని వైపుల నుంచి ప్రమాదాన్ని చూచుటకు తలకు ప్రక్కలనున్న కళ్ళు కూడా పనికొస్తాయి. జింక యొక్క వేగం కూడా తన భక్షితాన్ని నుంచి పరిగెత్తి పారిపోవటకు సహాయపడుతుంది. ఈ విధంగా సింహము, జింక ఇతర జీవులు వాటి ఆవాసంలో లక్షణాలను, ఇతర లక్షణాలను కలిగి ఉంటాయి. అయితే జలావాస జీవుల యొక్క అనుకూలనాలు ఏంటి అంటే మహాసముద్రాలు. జలావాసాలను మహాసముద్రాల్లో జీవించే జీవులు చూసుకున్నట్లయితే మహాసముద్రాల్లో చేపలు ఎలా అనుకూలనం చెంది ఉంటాయంటే చాలా ఇతర జీవుల్లో క్రమబద్ధమైన శరీరము నీటిలో అవి తేలికగా కదులుటకు సహాయపడతాయి. ఉదాహరణకి స్క్విడ్లు, ఆక్టోపస్లు వంటి కొన్ని సముద్ర జీవుల్లో శరీరము క్రమబద్ధమైన ఆకారం ఉండదు. అవి సముద్రం లోతులో సముద్ర గర్భమునకు దగ్గరగా ఉంటూ వాటి వైపు వచ్చే భక్షితాలను పట్టుకుంటాయి. అయినప్పటికీ ఈ జంతువులు నీటిలో కదిలినప్పుడు వాటి శరీరాలను క్రమబద్ధీకరించుకుంటాయి. వీటికి క్రమబద్ధమైన ఆకారం లేకపోయినప్పటికీ జంతువు శరీరము నీటిలో కదిలినప్పుడు ఆ శరీరము క్రమబద్ధీకరించుకుంటాయన్నమాట. ఈ జంతువుల్లో గల మొప్పలు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ ను ఉపయోగించుకుంటకు వాటికి సహాయపడతాయి. నెక్స్ట్ డాల్ఫిన్ మరియు తిమింగలాలు వంటి సముద్ర జీవులు మొప్పలను కలిగి ఉండవు.
డాల్ఫిన్లు, తిమింగలాలు వంటి సముద్ర జీవులు మొప్పలను కలిగి ఉండవు. తలపై ఉండే నాసికా రంధ్రాలు లేదా శ్వాస రంధ్రాల ద్వారా గాలిని పీల్చుకుంటాయి. ఇవి నీటి ఉపరితలానికి సమీపంలో ఈదుతుంటాయి కదా గాలిని పీల్చుకోవటానికి. ఈ విధంగా ఇట్లా నీటి ఉపరితలానికి వస్తాయన్నమాట. ఇవి గాలి పీల్చకుండా నీటి లోపల చాలా సమయం వరకు ఉండగలవు. ఈ తిమింగలాలు మరియు డాల్ఫిన్లు మరియు తిమింగలాలు అనేవి ఇవి మొప్పలను కలిగి ఉండవు, శ్వాసరంధ్రాలను కలిగి ఉంటాయి. ఇవి నీటిని పీల్చుకోవటానికి నీటి ఉపరితలం పైకి వస్తాయి. నీటి లోపల చాలాసేపు ఇవి గాలిని పీల్చుకోకుండా ఉండగలవు. నీటి ఉపరితలం పైకి ఎందుకు వస్తాయి అంటే ఈ డాల్ఫిన్లు, తిమింగలాలు అనేవి గాలిని పీల్చుకోవటానికి వస్తాయి. నెక్స్ట్, చెరువులు మరి సరస్సుల్లో ఉండే జీవుల అనుకూలనాలు ఎలా ఉంటాయంటే, చెరువులు మరి సరస్సులు, కాలువల్లో కూడా ఎన్నో రకాలైన జీవులు అంటే మొక్కలు ఉంటాయి కదా. వీటిలో అనుకూలనాలు ఎలా ఉంటాయంటే, కొన్ని మొక్కలు వేళ్ల నీటి అడుగున గల మట్టిలో నాటుకుపోయి ఉంటాయి కొన్ని మొక్కలు. మరి కొన్నేమో వేళ్లు నీటి అడుగున మట్టిలో నాటుకుని ఉంటాయి. కొన్ని నీటి మొక్కలు నీటిలో మునిగి ఉంటాయి. ఇవి మొక్కల్లో మట్టి నుండి పోషకాలను మరియు నీటిని శోషించటంలో సాధారణంగా వేళ్లు ప్రధాన పాత్ర వహిస్తాయి నీటి మొక్కల్లో. కానీ నీటి మొక్కల్లో వేళ్లు పరిమాణంలో తగ్గించబడి ఉంటాయి. మొక్కను దాని స్థానంలో నిలిపి ఉంచటమే వేరు యొక్క ప్రధానమైన పనిగా ఉంటుంది. మొక్కను దాని స్థానంలో నిలిపి ఉంచటమే నీటి మొక్కల్లో వేరు యొక్క ప్రధానమైన పని. ఈ మొక్కల యొక్క కాండాలు పొడవుగా, ఖాళీగా, తేలికగా ఉంటాయి. నీటి మొక్కల్లో కాండాలు పొడవుగా, ఖాళీగా, తేలికగా ఉంటాయి. కాండాలు నీటి ఉపరితలం వరకు పెరుగుతాయి. వాటి ఆకులు, పుష్పాలు వాటి నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి. కొన్ని నీటి మొక్కలు నీటిలో మునిగి ఉంటాయి. అటువంటి మొక్కలు భాగాలన్నీ నీటి కింద మునిగి ఉంటాయి. నీటిలో కొన్ని మొక్కలు సన్నని మరియు పల్చని రిబ్బన్ లాంటి ఆకులను కలిగి ఉంటాయి. నీటి మొక్కలు అవి ప్రవహిస్తున్న నీటిలో వంగగలవు. కొన్ని నీట మునిగిన మొక్కల్లో ఆకులు ఎక్కువగా విభజన చెంది ఉంటాయి. వాటి గుండా ఆకులకు ఏమాత్రం నష్టం జరగకుండా తేలిగ్గా నీరు పారుతుందన్నమాట. అయితే ఇవి నీటి మొక్కల యొక్క అనుకూలనాలు, లక్షణాలు. నెక్స్ట్, ఇవి నీటిలో నివసించే జీవుల్లో కప్ప సాధారణంగా ఉంటుంది కదా. అయితే ఇవి నీటిలో ఉంటుంది, నేలపైన కూడా ఉంటుంది కదా. అయితే వాటికున్న కప్పకున్న బలమైన వెనుక కాళ్ళు అవి దుమకడంలోనూ దాన్ని భక్షితాన్ని పట్టుకోవటంలోనూ సహాయపడుతుంది. వాటికున్న తెడ్డు వంటి పాదాలు అంటే కప్పకున్న తెడ్డు వంటి పాదాలు అవి నీటిలో ఈదుటకు సహాయపడుతుంది. ఇది నీటిలో నివసించే కప్ప యొక్క అనుకూలనాలు. నెక్స్ట్, దీనిలో ముఖ్యంగా చూసినట్లయితే జీవులన్నింటికి కూడా ఆహారం అవసరమే కదా. మనం జీవులన్నీ కూడా జీవులన్నింటికి ఆహారం అవసరము. కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియ ద్వారా మొక్కలు ఆహారాన్ని తాము తయారు చేసుకుంటాయి కదా. ఆహారము ఈ జీవులు పెరగటానికి అవసరమైన శక్తిని ఇస్తుంది అన్నమాట. మొక్కలు తయారు చేసుకున్న ఆహారము మన జీవులు పెరగటానికి కావలసిన శక్తిని ఇస్తుంది. జీవులు అన్నిటికీ కూడా తమ శరీరంలో జరిగే ఇతర జీవక్రియలకు శక్తి అనేది అవసరము. అయితే ఈ జీవులన్నిటికీ ఆహారం అవసరము శక్తి కోసం. తర్వాత జీవులు అన్ని కూడా శ్వాసిస్తాయి. అయితే ఈ శ్వాసక్రియ అనేది గాలి పీల్చటం అనేది శ్వాసక్రియ అనే ప్రక్రియలో ఒక భాగము. శ్వాసక్రియలో మనం లోపలికి పీల్చుకున్న గాలిలో కొంత ఆక్సిజన్ మన శరీరం ఉపయోగించుకుంటుంది కదా. ఈ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే కార్బన్ డైఆక్సైడ్ మనం బయటికి విడిచిపెడతాం. ఊపిరి పీల్చటం అనే ప్రక్రియ మానవుల్లో వలనే ఆవులు, గేదెలు, కుక్కలు, పిల్లులు వంటి జంతువుల్లో కూడా ఉంటుంది. అయితే ఏవైనా జీవులు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వాటి ఉదరము ఇట్లా నెమ్మదిగా కదలటం, ఊపిరి పీల్చుకున్నట్లు కదలటం అనేది మనకు గమనించటం జరుగుతుంది కదా మనము. అయితే శ్వాసక్రియ జీవులన్నింటికి అత్యావశ్యకము. జీవులన్నింటికి శ్వాసక్రియ అనేది అత్యావశ్యకము. శ్వాసక్రియ ద్వారా తీసుకున్న ఆహారం నుండి శరీరం తనకు కావలసిన శక్తిని పొందుతుంది. శ్వాసక్రియ ద్వారా మనం తీసుకున్న ఆహారం నుండి శరీరము తనకు కావలసిన శక్తిని పొందుతుంది. శ్వాసక్రియ ప్రక్రియలో ఒక భాగమైన వాయువుల వినిమయానికి కొన్ని జంతువుల్లో విభిన్న యాంత్రికాలు ఉండవచ్చు. అంటే ఉదాహరణకి వానపాము చర్మం ద్వారా శ్వాసిస్తుంది, అది మనకు తెలుసు. చేప నీటిలో కరిగిన ఆక్సిజన్ను వినియోగించుకోవటం ద్వారా మొప్పలను కలిగి ఉంటుంది. నీటిలో కరిగిన గాలిలో ఆక్సిజన్ను మొప్పలు శోషించుకుంటాయి.
మొక్కలు కూడా శ్వాసిస్తాయి. మొక్కలలో వాయువుల వినిమయం ప్రధానంగా ఆకుల ద్వారా జరుగుతుంది. ఆకులు వాటిలో గల సూక్ష్మ రంధ్రాల ద్వారా గాలిని పీల్చుకొని ఆక్సిజన్ ను ఉపయోగించుకుంటాయి. అవి కార్బన్ డైఆక్సైడ్ ను గాలిలోనికి విడిచిపెడతాయి. మొక్కలు కూడా శ్వాసక్రియ జరుపుతాయి. ఆక్సిజన్ ని తీసుకుంటాయి, కార్బన్ డైఆక్సైడ్ ను విడుదల చేస్తాయి. అయితే సూర్యకాంతి సమక్షంలో మొక్కల ఆహారాన్ని ఉత్పత్తి చేయుటకు కార్బన్ డైఆక్సైడ్ ను వినియోగించుకుని ఆక్సిజన్ ని విడుదల చేస్తాయి. ఇక్కడ శ్వాసక్రియలోనేమో జీవుల్లాగానే అన్ని జీవుల్లాగానే ఆక్సిజన్ ని తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ ను విడుదల చేస్తాయి. తర్వాత కిరణజన్య సమయక్రియలు అంటే ఆహారాన్ని తయారు చేసుకునే క్రమంలో కార్బన్ డైఆక్సైడ్ ను ఉపయోగించుకొని ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. మొక్కలు తాము ఆహారమును తయారు చేసుకునే ప్రక్రియలో విడుదల చేసే ఆక్సిజన్ తాము శ్వాసక్రియలో ఉపయోగించుకునే ఆక్సిజన్ కన్నా చాలా ఎక్కువ. అవి విడుదల చేసే ఆక్సిజన్ అవి ఉపయోగించుకునే ఆక్సిజన్ కంటే చాలా ఎక్కువ. అంటే కిరణజన్య సంయోగ క్రియలో విడుదలయ్యే ఆక్సిజన్ ఇవి శ్వాసక్రియలో ఉపయోగించుకునే ఆక్సిజన్ కంటే కూడా చాలా ఎక్కువ. మొక్కల్లో శ్వాసక్రియ అనేది రాత్రింబవళ్ళు జరుగుతుంది. జీవుల్లో లాగానే మొక్కల్లో కూడా శ్వాసక్రియ రాత్రింబవళ్ళు జరుగుతుంది. అయితే మనము జీవులన్నింటిలో కూడా ప్రచోదనాలకు స్పందిస్తాయా? జీవులు ప్రచోదనాలకు స్పందిస్తాయా? ప్రచోదనాలను కలిగి ఉంటాయా? స్పందిస్తాయా? పరిసరాలకు ప్రచోదనాలకు స్పందిస్తాయా అంటే ఒక చీకటి ప్రదేశంలో హఠాత్తుగా ప్రకాశవంతమైన సూర్యకాంతిలోకి మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన కళ్ళు మారిన ప్రకాశవంతమైన పరిసరాలకు సర్దుకునే వరకు ఒక క్షణం పాటు వాటంతట అవి మూసుకుని పోతాయి. మనం సడన్ గా చీకటి నుండి వెలుతురులోకి వచ్చినప్పుడు మనము ఆటోమేటిక్గా కళ్ళును మూసుకోవటం జరుగుతుంది కొద్దిసేపటి పాటు. ఇది కూడా ప్రచోదనాలకి ఉదాహరణ. తర్వాత ఆహారము, ప్రకాశవంతమైన కాంతి, ముళ్ళు ఈ సందర్భాలన్నీ కూడా పరిసరాల్లో వచ్చిన మార్పులకు కొన్ని ఉదాహరణలు. అంటే ఇటువంటి మార్పులను మనము స్పందిస్తాము. మనలను స్పందింపజేస్తే మన పరిసరాల్లో వచ్చే మార్పులనే ప్రచోదనాలు అంటారు. మనలను స్పందింపజేస్తే మన పరిసరాల్లో వచ్చే మార్పులను మనము మార్పులకు ఎలా స్పందిస్తామో ఆ పరిసరాల్లో వచ్చే మార్పులనే ప్రచోదనాలు అంటారు. అయితే ఇతర జంతువులు కూడా ప్రచోదనాలకు ప్రతిస్పందిస్తాయి. ఆహారం ఇచ్చినప్పుడు జంతువుల ప్రవర్తనను పరిశీలించినట్లయితే ఆహారాన్ని చూడగానే ఒక్కసారిగా అవి హుషారుగా మారుతాయి కొన్ని జంతువులు. అయితే ఒక పక్షి వైపు వెళ్తున్నప్పుడు అదే పని చేస్తుంది. అదేం పని చేస్తుంది అంటే ప్రకాశవంతమైన కాంతి తమపై ప్రసరించినప్పుడు అడవి జంతువులు పారిపోతాయి. అదేవిధంగా రాత్రులందు వంటగదుల్లో లైట్లు వేసినప్పుడు బొద్దింకలు తాము దాక్కునే ప్రదేశాలకు వెళ్ళిపోవటం అనేది ప్రారంభిస్తాయి. అయితే ప్రచోదనాలకు జంతువులు ప్రతిస్పందించడానికి ఇవి కొన్ని ఉదాహరణలుగా మనం చెప్పవచ్చు. ఈ ప్రచోదనాలకు ఈ జంతువులు ప్రతిస్పందిస్తాయి అని చెప్పడానికి ఈ రాత్రిపూట జంతువులు ఈ బొద్దింకలు పారిపోవటము, ఇంకొకటి ఆహారాన్ని చూడంగానే జంతువుల ప్రవర్తనలో మార్పు అనేది. నెక్స్ట్ మొక్కలు కూడా ప్రచోదనాలను ప్రతిస్పందిస్తాయి అంటే కొన్ని మొక్కలు రాత్రులందు మాత్రమే వికసిస్తాయి. కొన్ని మొక్కలు పుష్పాలు సూర్యాస్తమయం తరువాత మూసుకుపోతాయి. ఉదాహరణకు టచ్ మీ నాట్ అనేది సాధారణంగా పిలిచే అత్తిపత్తి లేకపోతే మైమోసా. టచ్ మీ నాట్ అన్నా కూడా, అత్తిపత్తి అన్నా కూడా, మైమోసా అన్నా కూడా ఒకటే. ఇది ఇలాంటి మొక్కల ఆకులు ఎవరైనా వాటిని ముట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మూసుకుపోవటం లేదా ముడుచుకుపోవటం చేస్తాయి. పరిసరాల్లో వచ్చే మార్పులకు మొక్కలు స్పందించడానికి ఇది కొన్ని ఉదాహరణ. పరిసరాల్లో మార్పులకు స్పందనకు మొక్కల్లో ఉదాహరణ ఏంటి అంటే అత్తిపత్తి, మైమోసా లేదా టచ్ మీ నాట్ అనే మొక్క. దీన్ని పట్టుకున్నప్పుడు ముడుచుకుపోవటం అనేది గమనిస్తాము. ఇది పరిసరాల్లో వచ్చే మార్పులకు, స్పందనలకు మొక్కలకు ఉదాహరణ. నెక్స్ట్ సజీవులన్నీ తమ పరిసరాల్లో మార్పులకు స్పందిస్తాయి. సజీవులన్నీ కూడా తమ పరిసరాల్లోని మార్పులకు ప్రతిస్పందిస్తాయి. ప్రతి సజీవి కూడా తమ పరిసరాల్లో మార్పులకు ప్రతిస్పందిస్తాయి. అయితే సజీవులు మరియు విసర్జన. అయితే జీవులన్నింటికి ఆహారం అవసరం కదా. మనం తీసుకున్న ఆహారం అంతా పూర్తిగా ఉపయోగపడదు. కేవలం దానిలో కొంత భాగం మాత్రమే శరీరానికి ఉపయోగపడుతుంది.
మిగిలినది శరీరము వ్యర్థాలుగా తొలగించవలసిన అవసరం ఉంటుంది కదా. అయితే మన శరీరం ఇతర జీవుల్లో జీవక్రియల్లో కూడా కొన్ని వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. జీవులు శరీరం నుండి వ్యర్థాలను తొలగించే ప్రక్రియను విసర్జన అంటారు. జీవులు శరీరం నుండి వ్యర్థాలను తొలగించే ప్రక్రియను విసర్జన అంటారు. మొక్కలు కూడా విసర్జిస్తాయా? కానీ జంతువుల్లో కనిపించినట్లు మొక్కల్లో కూడా విసర్జన జరుగుతుందా అనేది మనకి తెలుసుకోవాల్సి ఉంటుంది. కొన్ని మొక్కలు తమకు నష్టం కలగకుండా తమ శరీర భాగాల్లోనే తమ వ్యర్థ ఉత్పత్తులను నిలువ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకుంటాయి. కొన్ని మొక్కలు తమ వ్యర్థ ఉత్పత్తులను స్రావాల రూపంలో తొలగించుకుంటాయి. జంతువుల్లో లాగానే మొక్కల్లో కూడా వ్యర్థ ఉత్పత్తులు అనేవి ఏర్పడతాయి. అయితే మొక్కలు వాటి వ్యర్థ ఉత్పత్తులను స్రావాల రూపంలో తొలగించుకుంటాయి. అయితే విసర్జన జీవులన్నింటిలో కనిపించే మరొక సామాన్య లక్షణము. జీవులన్నీ తమలాంటి జీవులను ఉత్పత్తి చేస్తాయా అంటే, కొన్ని గుడ్లు పెట్టడం ద్వారా, గుడ్లు పొదగటం ద్వారా, కొన్ని పిల్లలను కనటం ద్వారా జీవులన్నీ కూడా తమలాంటి జీవులను ఉత్పత్తి చేస్తాయి. అయితే విభిన్న జంతువుల్లో వేరువేరు రకాల ప్రత్యుత్పత్తి పద్ధతులు ఉంటాయి. కొన్ని జంతువులు గుడ్ల ద్వారా వాటి పిల్లలను ఉత్పత్తి చేస్తాయి, కొన్ని జంతువులు పిల్లలను కంటాయి. అయితే మొక్కల్లో కూడా ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. జంతువుల వల్లనే మొక్కల్లో కూడా తమ ప్రత్యుత్పత్తి పద్ధతులు భిన్నంగా ఉంటాయి. చాలా మొక్కలు విత్తనాల ద్వారా పునరుత్పత్తి చేస్తాయి. మొక్కల్లో పునరుత్పత్తి ఎక్కువగా ఏ విధానం ద్వారా జరుగుతుంది అంటే విత్తనాల ద్వారా పునరుత్పత్తి జరుగుతుంది. మొక్కలు ఉత్పత్తి చేసిన విత్తనాలు మొలకెత్తి కొత్త మొక్కలుగా పెరగగలవు. కొన్ని మొక్కలు విత్తనాల ద్వారా కాకుండా ఇతర శరీర భాగాల ద్వారా కూడా ప్రత్యుత్పత్తి చేస్తాయి. ఉదాహరణకు మొగ్గతో కూడిన బంగాళాదుంపలోని ఒక భాగం కొత్త మొక్కగా పెరుగుతుంది. కొత్త మొక్క రావాలి అంటే బంగాళాదుంప నుంచి దానికి ఏముండాలంటే మొగ్గతో కూడిన బంగాళాదుంపలో ఒక భాగం కొత్త మొక్కగా ఏర్పడుతుంది. మొక్కలు ఛేదనాల ద్వారా కూడా పునరుత్పత్తి చెందుతాయి. ఛేదనాల ద్వారా కూడా పునరుత్పత్తి అనేది జరుగుతుంది. ఉదాహరణకు గులాబీ, గోరింటాకు మొక్క ఛేదనము ద్వారా తీసుకొని వాటిల్ని పునరుత్పత్తి చేస్తారు. ఛేదనాల నుంచే మొక్కలను పెంచడం అంత తేలికైన పని కాకపోవచ్చు. ఛేదనాల ద్వారా పునరుత్పత్తి చెందించే మొక్కలకు ఉదాహరణ గులాబీ, గోరింటాకు. అయితే జీవులు ప్రత్యుత్పత్తి ద్వారా తమను పోలిన మరిన్ని జీవులను ఉత్పత్తి చేస్తాయి కదా. వేర్వేరు జీవులలో ప్రత్యుత్పత్తి వేర్వేరు రకాలుగా ఉంటుంది. ఇది జీవుల్లో కనిపించే ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే ప్రత్యుత్పత్తి, పునరుత్పత్తి. నెక్స్ట్ జీవులకు ఉండే మరొక లక్షణం ఏంటంటే జీవులన్నీ చలిస్తాయా. మొక్కలు సాధారణంగా మట్టిలో పాతుకుని ఉంటాయి కదా. కాబట్టి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మొక్కలు చలించవు. అయినప్పటికీ నీరు, ఖనిజాలు, అవి తయారు చేసుకున్న ఆహారం వంటి విభిన్న పదార్థాలు మొక్క ఒక భాగం నుండి వేరొక భాగానికి ప్రసరిస్తాయి. వేరే ఏదైనా చలనాన్ని మొక్కల్లో మనం గమనించినట్లయితే పువ్వులు వికసించటము, ముడుచుకోవటము, మొక్కలు ప్రచోదనాలకు ప్రతిస్పందించటము ఇలాంటివన్నీ కనిపిస్తాయి కదా. అయితే ఈ చలించే పదార్థాల్లో నిర్జీవ పదార్థాలు కూడా ఉన్నాయి. అవేంటి మనకు తెలుసు, బస్సు, కారు, ఇవన్నీ కూడా నిర్జీవ పదార్థాలకి ఉదాహరణ. అయితే జీవులు మరణించటం వల్ల తమలాంటి జీవులను ఉత్పత్తి చేయగల మాత్రమే వేల కొలది సంవత్సరాలుగా మనుగడ సాగించగలవు. తమలాంటి జీవులను ఉత్పత్తి చేయగల జీవులు మాత్రమే వేల సంవత్సరాల కొలది మనుగడ సాగిస్తాయి. ఒక జీవి తానెప్పటికీ ప్రత్యుత్పత్తి జరపకుండా చనిపోవచ్చు, కానీ దానిలో ప్రత్యుత్పత్తి ఉంటే ఆ రకమైన జీవి మాత్రం మనుగడ సాగించగలుగుతుంది. జీవులన్నీ కూడా ఉమ్మడి లక్షణాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకి ఆహారం కావాలి ప్రతి జీవికి, శ్వాసక్రియ జరుగుతుంది, తర్వాత ప్రచోదనాలకు ప్రతిస్పందిస్తాయి, ప్రత్యుత్పత్తి జరుపుతాయి, కదలికలు చూపిస్తాయి, పెరుగుదల ఉంటుంది, మరియు మరణం కూడా ఉంటుంది. జీవుల లక్షణాలు ఇవన్నీ ప్రతి జీవికి కూడా ఉమ్మడిగా ఉండేటువంటి లక్షణాలు ఇవి. నెక్స్ట్ అప్పుడు అసలు జీవం అంటే ఏంటి, జీవం అనేది ఎలా ఏర్పడుతుంది అంటే ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు మనకి.
ఒక గోధుమల బస్తాలో మనం కానీ చేతిని లోపలికి పెట్టించినట్లే లోపలికి చూపించినట్లయితే దాని లోపల వెచ్చగా మనకి ఫీల్ అవుతామన్నమాట. ఉష్ణం అనేది బయటికి విడుదలవుతున్నట్లు మనకి అర్థమవుతుంది. అంటే అక్కడ విత్తనాలు శ్వాసిస్తున్నాయి అని అక్కడ మనకి అర్థమవుతుంది. శ్వాసక్రియ అనేది విత్తనాల్లో కూడా జరుగుతుంది అని ఇక్కడ మనకి అర్థమవుతుంది. లెసన్లో ముఖ్యాంశాలు సారాంశం చూసినట్లయితే, మొక్కలు మరియు జంతువులు నివసించే పరిసరాలను వాటి ఆవాసము అంటారు. ఎన్నో రకాల మొక్కలు మరియు జంతువులు ఒకే ఆవాసమును ఎంచుకోవచ్చు. ఒక మొక్క లేదా జంతువుకు ఒక నిర్దిష్ట ఆవాసంలో జీవించగల ప్రత్యేక లక్షణాలు మరియు అలవాట్లను అనుకూలనము అంటారు. చాలా రకాల ఆవాసాలు ఉన్నప్పటికీ వీటిని స్థూలంగా భౌమ్యావాసము మరియు జలావాసాలుగా విభజిస్తారు. విభిన్న ఆవాసాల్లో విభిన్న రకాలకు చెందిన జీవులుంటాయి. మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులు కలిసి సజీవ అంశాలుగా ఏర్పడతాయి. రాళ్లు, మట్టి, గాలి, నీరు, కాంతి మరియు ఉష్ణోగ్రత అనునవి మన పరిసరాలకు చెందిన కొన్ని నిర్జీవ అంశాలు. సజీవులు కొన్ని నిర్దిష్ట లక్షణాలను కలిగి ఉంటాయి. వాటికి ఆహారం కావాలి, శ్వాసిస్తాయి, విసర్జిస్తాయి, పరిసరాలకు స్పందిస్తాయి, పునరుత్పత్తి చేస్తాయి, పెరుగుదల చూపుతాయి, చలనాలను చూపుతాయి.